ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. ఇప్పటికీ ఈ మాట కొన్ని వందల సార్లు చెప్పి ఉంటానేమో. అమ్మలకి తెలిసినంత ఈజీగా ఇంకెవరికి మన అవుట్ఫిట్స్ ఎప్పుడు ఎలా వేయాలో తెలీదు అనుకుంటూ ఆ డ్రెస్ వేసుకొని మంచిగా సైడ్ బ్రైడ్ అల్లింది అమ్మ. అచ్చం ముద్దుగుమ్మలాగే ఉన్నాను అనుకుంటూ నాకు నేనే ముద్దులు పెట్టుకుంటూ ఉన్న తరుణంలో డాడీ పిలిచాడు. రఘు, ఎలా ఉన్నాను అని నేను ఎగురుకుంటూ వెళ్తే నా కూతురికేంటిరా ఎప్పుడు సూపర్ అంటూ నన్ను ముద్దు చేసి క్యావత్ను కాల్ చేశాడు. అంతా రెడీనా అంటే ఓఎస్ డాడీ అని బుద్ధిగా చెప్పి అద్దంలో నా సొగసులు చూసుకుంటూ ఉంటే మా అమ్మ తల మీద మొట్టి చేసిన కొన్ని వంటలు బ్యాగ్లో పెడుతూ ఉంది. సునీత, నువ్వేమైనా ఇప్పుడు నీ వంటలతో పార్ట్ టైం బిజినెస్ చేయాలా? లేదు కదా, మరెందుకు ఇవన్నీ సర్దుతున్నావని నేను అడిగితే, ఈసారి పట్ట సేహెడ్ షార్ట్ పీకి అందరం వెళ్తున్నాం, నైట్ అక్కడ ఉండాల్సి వస్తుంది, మరేం తింటాం అని అడిగింది. అమ్మ, అన్నం తింటాను నా జవాబు. అది ఎవరు తెస్తారు? హోటల్, దాబా, రెస్టారెంట్ అని నేను ఓ రేంజ్లో చెప్తే అక్కడ అలాంటివి ఏమీ ఉండవంట, మనమే వండుకోవాలి. ఈరోజు రాత్రికి మనం చేసినవి తీసుకెళ్తే రేపు పొద్దున అక్కడ పొయ్యి వెలిగించి ఏదో ఒకటి చేసుకోవచ్చు. అందుకే వదిన వాళ్ళు చపాతీ కర్రీ తెస్తుంటే నేను పులిహోర తీసుకెళ్తున్నాను అని నాకు వివరంగా చెప్పింది మా అమ్మ. ఇలా చెప్తే తప్ప నాకు అర్థం కాదు. అంటే ఇవన్నీ పెళ్ళయ్యాక నేను కూడా ఇలాగే చేయాలా అనుకుంటూ తెంకుతున్న టైంకి క్యాబ్ మా ఇంటి ముందుకు వచ్చి ఆగింది. క్యాబ్ డ్రైవర్ మరోసారి కాల్ చేయడంతో వస్తున్నాం అని చెప్పి, సునీత బ్యాగ్స్ అన్నీ తీసుకో అని చెప్పి నాన్న ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతే మా అమ్మ నా వైపు కొర చూస్తూ 2 బ్యాగులు తీసుకొని వెళ్ళింది. నేను మాత్రం ఊపుకుంటా ఒక నాప్కిన్తో వెళ్ళా. మీరు చూస్తూ అదే చదువుతూ ఉండండి. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేలోపు నా చేతిలో ఆ చిన్ని నాప్కిన్ కూడా మాయమైపోతుంది. అది పండు అంటే. క్యాబ్లో బ్యాక్ సీట్లో కూర్చొని మళ్ళీ ఫ్రంట్లో ఉన్న అద్దానికి కళ్ళప్పగించేస్తే మా అమ్మ నా నుదుటి మీద పొడుస్తూ, సోకులకేం తక్కువ లేదు. అరే అమ్మ, 2 బ్యాగ్స్ తీసుకొస్తుంటే ఒకటన్నా మనం తీసుకుందాం, అమ్మకి బరువేమో. నేనేమైనా కిలోమీటర్లు నడవమని అన్నానా? బ్యాగ్స్తో జస్ట్ ఇంట్లో నుండి క్యాబ్లో వరకే కదా అంటూ రుసరుసలాడుతూ ఉంటే ఓరిని మా అమ్మ కొరకొర చూసింది. ఇందుకోసమా అనుకుంటూ ఇంకా ఏమన్నా ఎక్కువ మాట్లాడితే కొల్లబొడి చేస్తుందని భయపడి కామ్గా ఉన్నాను. నీకు నాలాంటి అమ్మ కరెక్ట్ కాదులే, విమల వదిన లాంటి వాళ్ళైతే బాగా కరెక్ట్. ఉండు, పెళ్ళైనాక 2 ఏళ్ళు చదువున్నప్పుడు మా ఇంటికి ఏం వద్దు, మీ అమ్మ దగ్గరనే ఉంచు అని విరాట్కి చెప్తాను. అప్పుడు నీ తిక్క కుదురుతుంది. ఆవిడైతేనే నిన్ను కరెక్ట్ దారిలో పెడుతుంది అంది అమ్మ. అమ్మ వద్దే, ఆవిడని చూస్తేనే నాకు సుస్సు అయ్యిద్ది. నువ్వు ఇలాంటి వైల్డ్ డెసిషన్ తీసుకోవద్దు అని మనసులో అనుకుంటూ అమాయకంగా ఫేస్ పెట్టి చూశాను మా అమ్మ వైపు. కానీ సార్ విరాట్ వాళ్ళ ఇల్లు వచ్చేంతవరకు ఒకటే మ్యూజిక్. అబ్బా, చెవులకి చిల్లులు పడ్డాయేమో అనుకుంటూ ఆవిడ అరిసి లాస్ట్లో దిగే ముందు వాటర్ ఇచ్చింది తాగమని. అబ్బా, ఈ ప్రేమకు అసలు కొదవే ఉండదు అనుకుంటూ అమ్మ బుగ్గ మీద చటుకున ముద్దు పెట్టి వాటర్ తాగాను నేను. అంతే, అమ్మ కోపం అంతా హుష్కాకి అయిపోయింది. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు కూడా అందరూ బయటే ఉన్నారు. యామిని ఆంటీ, భాస్కర్ అంకుల్, విమల అత్తయ్య, వర్మ మామయ్య, మా హాఫ్ హస్బెండ్ గారు అందరూ. మేము క్యాబ్ దిగగానే విమల అత్తయ్య మమ్మల్ని చూస్తూ, ఏంటి సునీత లేట్ అయింది, మళ్ళీ వర్జం వస్తుంది అని చెప్పి నన్ను లోపలికి తీసుకువెళ్ళింది. అదేంటో ఆవిడతో వెళ్ళినా చూసినా నా కాళ్ళు ఆటోమేటిక్గా వణికిపోతాయి. వసు, అత్తయ్య, నేను దీపం పెడతాను, నువ్వు కాస్త అక్కడ పెట్టిన బియ్యం పప్పు ముడుపులాగా కట్టు అని చెప్పేసరికి వెక్కముఖం వేసి మా సునీత వస్తుందేమో అని ఆశగా చూశాను. కానీ రాలేదు. సునీత మీద నాకు చాలా కోపం వచ్చింది. అరే కూతురు లోపలికి వెళ్ళింది, ఏం తెలియని చిన్నపిల్ల ఎలా ఉంటుందో ఏంటో, ఏమైనా పని చెప్తే ఎలా అని ఆలోచించి నాతో పాటు లోపలికి రావాలి కదా అనుకుంటూ నేను ఆలోచిస్తూ ఉంటే అత్తయ్య దీపం కూడా పెట్టేసి నా వైపు చూస్తూ ఉంది. ఇంకా కట్టలేదా వసు అని. అత్తయ్య, అది ఎలా కట్టాలో తెలియడం లేదు అని తలంచుకొని నేను చెప్తూ ఉంటే, అవునా, మరి అడగొచ్చు కదరా అంటూ ఒక వైట్ క్లాత్ తీసుకొచ్చి ఇందులో ఆకు ఒక్క
ఈ 100 నోటు ఇంకా పళ్ళెంలో ఉన్న బియ్యం పప్పు అలాగే బెల్లం ఉండలు వేసి మూటలాగా కట్టాయి. నేను ఇప్పుడే వస్తాను అంటూ పూజ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయింది విమల అత్తయ్య. ఓహో నో, ఈవిడ నేను అనుకున్నంత కోపిష్టి కాదు. మా విరాట్ బంగారంలా హార్ట్ ప్లస్ కూల్నే అనుకుంటా. వైట్ క్లాత్లో అత్తయ్య చెప్పినవన్నీ వేశాను, కానీ ఈ మూట కట్టడంలోనే పెద్ద చిక్కు వచ్చి పడిందిరా బాబోయ్. ఎలా కట్టాలి అనుకుంటూ ట్రై చేస్తూ ఉంటే రెండు ముడిస్తున్నా ఇంకా జారిపోతూనే ఉన్నాయి. బాబోయ్, ఈ ముడుపు ఎలా కట్టాలరా అనుకుంటూ ఎంత ట్రై చేస్తున్నావే పడిపోతూనే ఉన్నాయి. ఒక 10 నిమిషాల తర్వాత, నీ గురించి తెలుసు కూడా మా మమ్మీ ఇలాంటి వర్క్ నీకు ఇచ్చేసి వెళ్ళిందా అని వినపడింది. ఆ వ్యంగ్యమైన గొంతు ఎవరిదో నాకు తెలుసు కాబట్టి, విరాట్ అత్తయ్య ఇది ముడుపు కట్టమని చెప్పేసి వెళ్ళారు అని దీనంగా చెప్పాను. చెయ్యి. విరాట్ నిర్లక్ష్యమైన ఆన్సర్కి నాకు మండి, విరాట్ నీకు కామెడీగా ఉందా, ఇక్కడ నేను చేసుకోలేకపోతుంటే నీకు సరదాగా ఉందా అంటూ గయ్యమని అరిచాను. హలో ఆగు ఆగు, ఇది ముడివేయడం కూడా రాలేదా అనుకుంటూ వచ్చి కిందకి వంగి కూర్చున్నాడు విరాట్. నాకు అర్థమైపోయింది, అప్పటికే మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటూ హ్యాపీగా విరాట్ వంక చూస్తే ఆయన గారు నా చేతులు పట్టుకొని ముందు 2 కొనలు ఆ తర్వాత ఇంకో 2 కొనలు కలిపి నాతో ముడి వేయించి నా చేతులు పట్టుకొని మరి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఒక మూటలాగా వచ్చింది, అసలేం కింద పడలేదు అని విరాట్ వంక చూస్తే నా తల మీద మొట్టి కుంకుమ ఎక్కడే అని అడిగాడు. అది పెట్టుకోలేదా అనుకుంటూ నేను వేలితో చూసుకుంటుంటే కుంకుమ భరణిలో ఉన్నది తీసి నా స్టిక్కర్ కింద చిన్నగా పెట్టి నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు విరాట్ బాబు. మళ్ళీ అదే ప్రశ్న నాలో, ఇంత అదృష్టం నాకు మాత్రమే దొరికిందా? మీ అత్తగారి గురించి మీరు అనుకున్న ఫస్ట్ అండ్ లాస్ట్ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.